హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు వేడివేడిగా లేదంటే సడన్‌గా గెస్టులు వచ్చినప్పుడు ఇంటికి ఏం చేయాలో తోచినప్పుడు 5 నిమిషాల్లో అయిపోయే స్నాక్ రెసిపీ చూద్దాం. ఎలా చేయాలో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు బియ్యపిండి వేసుకుందాము. తర్వాత పావు కప్పు బొంబాయి రవ్వ, పావు కప్పు మైదా అండి. తర్వాత ఒక పెద్దదనమాట ఉల్లిపాయ, దాన్ని సన్నగా తరిగి పెట్టుకున్నాము. అది కూడా వేసుకుందాము. ఒక 3 పచ్చిమిర్చి అనమాట. కారానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ తురిమిన అల్లం, కొంచెం ఒక గుప్పెడంత కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాము. దాన్ని అన్నిటిని వేసేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక అర టేబుల్ స్పూన్ కారం. ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఆల్రెడీ 3 తరిగి వేసుకున్నాం కాబట్టి ఈ కారం సరిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్లు పల్లీలు అనమాట ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుని వేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, కరివేపాకు వచ్చేసి మీ దగ్గర ఫ్రెష్ది ఉంటే ఫ్రెష్ సన్నగా తరిగి వేసుకోండి. నా దగ్గర కడిగి ఆరబెట్టుకున్నదే ఉందండి, దీన్ని వేసుకుంటున్నాను నేను. ఉప్పు రుచి తగినంత. ఇప్పుడు వేడి వేడి నూనె అనమాట కాగబెట్టి పెట్టుకున్నాము. దాన్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాము. బాగా కాగిన నూనె. ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ మనం మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకున్న తర్వాత నీళ్ళు వచ్చేసి ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందాము. మరీ గట్టిగా చపాతీ ముద్దలాగా కాకుండా కొంచెం దానికంటే కొంచెం పలుచగా కలుపుకో. ఎందుకంటే మనం రవ్వ వేసాం కాబట్టి రవ్వ నానుతుందండి. ఆ నానిన తర్వాత మనకి కరెక్ట్గా సరిపోతుందన్నమాట కన్సిస్టెన్సీ. చూడండి ఇలా మనం కలిపేసి ఒక 10 నిమిషాల సేపు మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. రవ్వ నానాలి కదా. సో నానిన తర్వాత చూద్దాము. నానిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది మనకి కరెక్ట్గా సరిపోతుంది. చూడండి గట్టి పడిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం మంచిగా కలిపేసుకుని తర్వాత మీ దగ్గర అరిటాక్ కానీ బటర్ పేపర్ కానీ ఏది ఉంటే అది తీసుకోండి. చేతులకు కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని మనకి కావాల్సిన సైజులో పిండి ముద్ద తీసుకుని, నేనైతే ఇక్కడ చూడండి ఇలా కవర్స్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకుని తీసుకున్నాను అనమాట. పల్చగా మరీ ముద్దుగా కాకుండా పల్చగా ఒత్తుకుందాము. ఇలా అన్నీ నేను పెద్దగానే చేశానండి. మీరు కావాలని చిన్నగా కూడా చేసుకోవచ్చు సైజు. వీటిని ఇప్పుడు ఆయిల్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో వేసి తీసుకుందాము. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మనకి లోపల దాకా మంచిగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలండి. ఇవి మనకి జర్నీలకు కూడా చాలా బాగుంటుందన్నమాట. 3 to 4 డేస్ దాకా పాడవు. చూడండి మంచిగా ఫ్రై అయిపోయిందనమాట. అందుకనే మనం పల్చగా చేసుకుందాము. ఇప్పుడు ఇంకొకటి కూడా వేసి చూద్దామండి. చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్లోకి ఒక్కటి తింటే చాలండి, ఫుల్ అయిపోతుంది. జర్నీస్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. 3-4 రోజుల దాకా ఏం పాడైపోవు. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. చూడండి ఎంత మంచి క్రిస్పీగా వచ్చినాయి అన్నమాట. అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా, తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. చూడండి ఎంత మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.